భూమా నాగిరెడ్డి అకాల మరణానికి కారకులెవరు? ఆయనను అంతగా క్షోభపెట్టిందెవరు? మంత్రి పదవి ఇస్తానని ఆశ పెట్టిందెవరు? ఆయనపై రౌడీ షీట్ తెరిపించిందెవరు? వేధింపులకు గురి చేసిందెవరు? భూమాపై కక్షగట్టిన చంద్రబాబు, అట్రాసిటీ కేసు పెట్టిన తీరు గుర్తు చేసుకున్న నేతలు, వైద్యానికి అనుమతి ఇవ్వని సర్కార్, భూమాపై రౌడీ షీట్ కూడా ఈ సర్కార్ హయాంలోనే. ఎర్రచందనం కేసు ఉచ్చు బిగించింది బాబు ప్రభుత్వమే. మంత్రి పదవిపై ఏడాదిగా తాత్సారం. భూమా నాగిరెడ్డి టీడీపీని విభేదించినప్పటి నుండి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2009 ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎన్నికల ప్రచారంలో భూమాపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూమా అనే విషవృక్షాన్ని నాటానని, ప్రజలు క్షమించాలని మాట్లాడి అవమానించారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున భూమా నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి భూమా కుటుంబాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబు సీఎం అయ్యాక వెంటాడడం మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్పీతో భూమాకు వాగ్వాదం జరిగింది. అదే పోలీసులతో చంద్రబాబు భూమాను టార్గెట్ చేసి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఆ తరువాత నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఘర్షణ జరిగింది. టీడీపీ భూమా వర్గీయుల మధ్య గొడవ కూడా జరిగింది. అప్పుడు మొత్తం కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని పంపి భూమాపై మరో అట్రాసిటీ కేసు పెట్టడమే కాకుండా రౌడీ షీట్ తెరిచారు. ఇప్పటికీ భూమా నాగిరెడ్డిపై ఈ అట్రాసిటీ కేసు, రౌడీ షీట్ ఉన్నాయి. భూమాపై ప్రతి సందర్భంలోనూ కేసులు పెట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. శాసనసభలో పట్టిసీమపై చర్చ సందర్భంగా భూమా నాగిరెడ్డిని సీఎం చంద్రబాబు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులతో దారుణంగా తిట్టించారు. భూమా నాగిరెడ్డి ఒక రౌడీ సార్. నంద్యాల కౌన్సిల్లో రణరంగానిగా మార్చి ఈడొచ్చి భూమా నాగిరెడ్డి గారు కూడా నీతులు మాట్లాడుతున్నారు సార్. భూమాపై ఎర్రచందనం అక్రమ రవాణా కేసు పెట్టాలని ప్రయత్నించారు. ఈ విషయాలన్నీ బతికున్నప్పుడు భూమా నాగిరెడ్డే చెప్పారు. అంతేనా, ఇదే అఖిల ప్రియను ఎమ్మెల్యే కాకుండా పోటీకి పెట్టడానికి కూడా చంద్రబాబు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అట్రాసిటీ కేసు పెట్టి 100 మంది పోలీసులతో అరెస్టుకు ప్రయత్నించినప్పుడు భూమాకు హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకునేందుకు కూడా సీఎం చంద్రబాబు అంగీకరించలేదు. భూమా హార్ట్ పేషెంట్ అయినా సరే చంద్రబాబు అప్పట్లో ట్రీట్మెంట్కు అవకాశం ఇవ్వకపోవటం భూమాపై ఎలా కక్ష సాధింపు చర్యలకు సిద్ధపడ్డారో అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్న భూమా నాగిరెడ్డి గారి మీద పెట్టిన కేసు ఏమిటో తెలుసా? కేవలం భూమా నాగిరెడ్డి గారు అక్కడ ఓటర్, నంద్యాల బూత్లో, ఆ బూత్లో అఖిలమ్మతో పాటు భూమా నాగిరెడ్డి ఓటర్. వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే కార్యక్రమం చేశారు. ఓటు హక్కు వినియోగించుకునే కార్యక్రమం చేసినప్పుడు అక్కడ పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కావాలని మనసులో దురుద్దేశం పెట్టుకుని అఖిలమ్మను దుర్భాషలాడారు. అఖిలమ్మను దుర్భాషలాడినప్పుడు తండ్రిగా అది తెలుసుకుని, ఏమయ్యా మీరు చేసింది కరెక్టేనా అని చెప్పి భూమా నాగిరెడ్డి ప్రశ్నిస్తే భూమా నాగిరెడ్డిని ఇలా పట్టుకొని వెళ్ళిపోండి మీరు అని చెప్పి ఇలా పట్టుకొని దొబ్బారు. భూమా నాగిరెడ్డిని ఇలా పట్టుకొని బలవంతంగా తప్పు చేసింది వాళ్ళు. భూమా నాగిరెడ్డి ఏమయ్యా ఎమ్మెల్యే, ఆడాయమా ఎమ్మెల్యే, ఆవిడ మీద అట్లా మాట్లాడచ్చా అని అడిగినందుకు ఆయన ఇట్లా తీసుకొని ఇలా పంపించారు. భూమా నాగిరెడ్డి గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అయినా కానీ భూమా నాగిరెడ్డి గారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. భూమా నాగిరెడ్డి గారికి షుగర్ ఉంది. భూమా నాగిరెడ్డి గారికి బీపీ ఉంది. అన్నీ తెలిసి కూడా భూమా నాగిరెడ్డి గారి జీవితంతో చెలగాటలాడుతూ ఉన్నారు, హెరాస్మెంట్ చేస్తూ. నిమ్స్కు పంపించండి అని చెప్పి డాక్టర్లు అడిగితే ఆ నిమ్స్కు పంపించేదానికి చంద్రబాబు నాయుడు గారు అంటారు, పక్క రాష్ట్రం అది, నిమ్స్కు మేమెందుకు పంపించాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. తన తండ్రికి ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నాడు అఖిల ప్రియ గట్టిగానే చెప్పారు. భూమా నాగిరెడ్డి గారినే మేము కేసులు పెట్టి ఇబ్బంది పెట్టగలుగుతాము, మిగతా వాళ్ళందరూ మాకు చాలా ఈజీ అని అనుకుంటున్నారేమో. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, భూమా నాగిరెడ్డి గారిని మీరు ఎంతైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో ఆయన అంతనే ఇంకా రేజ్ అవుతారే కానీ, కాన్ఫిడెంట్గా ముందుకెళ్తారే కానీ ఆయన భయపడి వెనక్కి తగ్గే పరిస్థితి ఎక్కడా లేదు. అది ప్రభుత్వం అర్థం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆయన షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి. రేపొద్దున ఆయనకి ఏదన్నా జరిగితే దానికి బాధ్యత మాత్రం గవర్నమెంటే తీసుకోవాలని ఇంతకుముందు కూడా చెప్పినాను. ఎందుకంటే నాన్నని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు, నాన్నని టార్గెట్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మళ్ళీ చెప్తున్నాను, నాన్నకి ఎటువంటిది చిన్న హెల్త్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఈసారి వచ్చినా కూడా దానికి కంపల్సరీ గవర్నమెంట్నే నేను బ్లేమ్ చేయాల్సి వస్తుంది.
మంత్రి పదవి కోసం టీడీపీలో చేరిన తరువాత కూడా చాలాసార్లు భూమాకు చంద్రబాబు చేతిలో అవమానాలు తప్పలేదు. చిట్ట చివరి సమావేశంలో కూడా కర్నూలులో శిల్పా బ్రదర్స్తో ఉన్న విభేదాలపైనే సీరియస్గా చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో గవర్నర్ పేరుతో ఎగనామం పెట్టేందుకు ప్రయత్నించి భూమా తీవ్ర ఒత్తిడికి లోనయ్యేలా చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా భూమాను ఇబ్బందులకు గురిచేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టి ఇతరులపై రాజకీయ విమర్శలు చేయటాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.